ముద్రగడ్డ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ్డ పద్మనాభం గారు చేరాక కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏదైతే పూర్తిగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ఎంతో కొంత బలం ఉందని చెప్పి పలు సర్వేల్లో కూడా నిరూపితమైంది. ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. కాకినాడ పార్లమెంట్కి గతంలో ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో పలుమార్లు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఒక రకంగా కాపు జాతికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పాలి. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరాడు. చేరాక తదుపరి ఏంటి అని మాట్లాడుకుంటున్న ప్రతిసారి పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఒకటే సూచన వచ్చింది. ఆయన్ని క్యాంపెయినింగ్ చేయడానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి సమ్మతంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాపు జాతిని ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి, పూర్తిగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గతంలో వివరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా, పవన్ కళ్యాణ్ టార్గెట్గా, నాదెండ్ల మనోహర్ టార్గెట్గా, నారా లోకేష్ టార్గెట్గా గతంలో ఆయనకి ఏ రకంగా అనుభవాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందికర వాతావరణం, అవమానాలతో సహా ప్రజలకు మళ్ళీ వివరించేందుకు ఆయన సిద్ధపడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకోటి, ముద్రగడ్డ పద్మనాభం గారు ఏదైతే కాకినాడ పార్లమెంట్ పరిధిలో, ఏదైతే పిఠాపురం కూడా ఆ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంది. ముద్రగడ్డ గారి సొంత నియోజకవర్గం పిఠాపురం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడ పోటీ చేస్తానని చెప్పి గంభీరాలు పలికినట్టు నిన్న కూడా పలికాడు. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ని ఏ రకంగా అక్కడ అడ్డుకోబోతున్నారు, వైసీపీ వ్యూహాలు ఏంటి అనేది కూడా చూడాలి. వర్మ గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తాను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను, టీడీపీ పార్టీకి దూరంగా అని చెప్పి వర్మ గారు ప్రకటించడం జరిగింది. ఏమో ఇది చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ నాకు ఎక్కడో కొడుతుంది. అంటే వర్మ గారు ఎంత లేదన్నా బలమైన వ్యక్తి, ఇండిపెండెంట్ నుంచి గెలుచుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. వర్మ గారు ఇప్పుడు సపోర్ట్ చేయను అని చెప్పి వెనక తగ్గారు. ఇప్పుడు ఆ వర్మ గారు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇది వ్యతిరేకంగా చేస్తే గెలుచుకున్న ఆస్కారం ఉందని మనం చెప్పలేం. అటువంటి వర్మ గారు, వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురికి ఎంతో కొంత ఓటింగ్ ఎంత చీలుద్ది, ఏం జరిగింది అనేది ఇది ఆసక్తికరమైన విషయం. ముద్రగడ్డ గారి ఓటింగ్ అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. పిఠాపురంలో ముద్రగడ్డ గారి ఓటింగ్ కూడా ఉంది.